డీప్ ఫ్రై చేయకుండా ఫిష్ ఫ్రై చాలా తక్కువ ఆయిల్‌తో టేస్టీగా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపించేస్తానండి. ఫస్ట్ ఫిష్ ముక్కల్ని చక్కగా వాష్ చేసేసుకోండి. అందులో పసుపు, ఉప్పు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా వేస్తున్నాను. మీ దగ్గరుంటే ఫిష్ మసాలా కూడా యూజ్ చేయొచ్చు. ఒక చెక్క నిమ్మరసం వేసేసి ఫిష్ ముక్కలన్నిటికి చక్కగా అయితే ఈ మసాలాలు పట్టించేసేయండి. ఒక 10 మినిట్స్ అట్లా రెస్ట్ ఇచ్చేసేయండి. ఇప్పుడు చూసారు కదా! ఎటు చూసినా మనకి మసాలా అనేది చక్కగా ఫిష్ ముక్కలకి పట్టేసింది. ఇప్పుడు నేనైతే షాలో ఫ్రై ఏం చేయట్లేదండి. అలానే డీప్ ఫ్రై కూడా అసలు కాదు. మనం దోస వేసుకుంటాం కదా! ఆ పాన్ తీసుకొని ఫిష్ ముక్కలన్నిటిని చక్కగా అయితే మంట లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ అలా నిదానంగా ఫిష్ ముక్కల్ని చక్కగా అయితే ఫ్రై చేయండి. కొంచెం టైం పడుతుంది. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మిడిల్‌లో ముక్కలు ఫాస్ట్‌గా ఫ్రై అవుతాయి కాబట్టి అవి కొంచెం ఫాస్ట్‌గా అయితే టర్న్ చేసేయండి. ఫస్ట్ అవి టర్న్ చేసేయండి. ఇలా కలుపుతూ ఉన్నామంటే మనకి ఫిష్ ముక్కలు వన్ సైడ్ చక్కగా ఫ్రై అయ్యాక అనదర్ సైడ్ కూడా టర్న్ చేసి అంతా చక్కగా ఫ్రై చేసేయండి. ఇప్పుడైతే మనకి ఫిష్ ముక్కలు అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఇంకా అవ్వలేదండి. లాస్ట్‌లో ఒక చిన్న స్టెప్ ఉంది. దీనివల్ల ఈ ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందనమాట. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో అయితే ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం సేపయితే ఫ్రై అవ్వనివ్వండి. ఇందులో అయితే ఇంకొంచెం కారం, అలాగే కరివేపాకు వేసేసి మంచిగా ఒకసారి అంతా మిక్స్ చేసేసాక మనం ఫ్రై చేసుకున్న ఫిష్ ముక్కలన్నిటిని ఇందులోకి వేసేసి అటు ఇటు తిప్పుతూ ఒక 5-7 మినిట్స్ అలా ఫ్రై చేశారంటే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. మీరెప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఒక్కసారి ఈ ప్రాసెస్‌లో అయితే చేసి చూడండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందనమాట. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా, జ్యూసీగా చాలా బావుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. బాయ్.